సార్ ఎలాగుంది ఈ ఈరోజు ఈ వాతావరణం అంతా? చూసుకుంటే మరి పొద్దున్న అయితే మేము ఆల్రెడీ వచ్చాం, పొద్దున్న స్నానానికి అయితే వచ్చాం. అక్కడ ఓకే. చాలా మంది భక్తులు అయితే ఉన్నారు, చాలా ఆ. బిజీగా ఉంది. సో అందుకని చెప్పేసి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇప్పుడు అయితే వచ్చాం. సాయంత్రం అయితే కొంచెం భక్తులు అయితే తక్కువ అయ్యారు. ఆ. టోటల్గా ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నాది యాక్చువల్లీ లోకలే, ఎప్పుడు మీరు చూస్తే ఈరోజు చాలా అంటే చాలా స్పెషల్గా అండి. ఓకే, థ్యాంక్ యూ. అనిపించింది దర్శనం మీకు? బాగుంది, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత శివరాత్రి సార్, నేను చాలాసార్లు ఇక్కడికి రావడం జరిగింది, కానీ ఈ శివరాత్రి స్పెషల్ మన పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన తర్వాత ఇక్కడ ఇచ్చిన ఫెసిలిటీస్ అవ్వచ్చు, ముఖ్యంగా ఈ గుడి మేనేజ్మెంట్కి అలాగే పోలీస్ సిబ్బందికి మనం నిజంగా ధన్యవాదాలు తెలపాలి. వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ అవ్వచ్చు, ముఖ్యంగా భక్తులు చాలా డిసిప్లిన్గా రావడం ఇదే నేను మొట్టమొదటిసారి చూశాను. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి వాళ్ళు వచ్చి స్వామివారిని, కుక్టేశ్వర స్వామివారిని దర్శించుకుని వెళ్ళడం నిజంగా చాలా చాలా ఆనందంగా. అండ్ గుడి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఈ మెయింటైన్ చేసిన ప్రతి ఒక్కరికి నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎలా ఉన్నది ఈరోజు మీ అనుభవం? ఓం నమ శివాయ. పిఠాపురాన్ని ఆ పరమశివుడిని దర్శించుకుంటూ చాలా హ్యాపీగా ఉందండి. నేను ఊహించలేదు ఇక్కడికి వస్తానని. ఈ శివాలయంలోకి వచ్చి ఇలా దర్శించుకుంటానని అసలు ఊహించుకోలేదు. నా మిత్రులు కొంచెంమంది ఇలా రావడం జరిగింది పిఠాపురం, వాళ్ళతో పాటు రావడం జరుగుతుంది. కానీ ఈ లోపలికి వెళ్ళేటప్పుడు ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని జపించడం జరిగింది. మొత్తం అంతా తిరిగి 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 ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఆ మంత్రాన్ని ఎప్పుడు వదలలేదు. ఇప్పుడు బయటకు వచ్చి ఆ మంత్రాన్ని వదలడం జరిగింది. నా ఎన్నో కోరికలు ఉన్నాయి, అన్ని కోరుకుంటం జరిగింది. ఆ పరమశివుడు ఆ కోరికలన్నీ నెరవేరుతారని చాలా అద్భుతంగా ఉంది. దర్శించుకోవడం చాలా బాగుంది. సదుపాయాలు ఎలా ఉన్నాయి సార్? చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయండి, అద్భుతంగా ఉందండి. ఓం నమ శివాయ.